హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుచి టైలర్స్. ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట. ఈ శారీకి కస్టమర్ మనకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేయమన్నారు. బార్డర్ పింక్, రమా గ్రీన్ కలర్ వచ్చింది. శారీ మొత్తం సేమ్ ఇలానే వర్క్ అయితే కంప్లీట్ చేశారు. మనమైతే దీనికి వర్క్ ఎలా వేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఖచ్చితంగా మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టాండ్కి క్లాత్ ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. పదండి. చూడండి, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము పీస్లు అయితే అటాచ్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అట్లా లాగకూడదు కాబట్టి, ఇది మనకు వేరే పీస్ ఉంటే దాన్ని ఎంతైనా లాగవచ్చు. కాబట్టి బ్లౌజ్ అనేది స్టిఫ్గా రావడానికి ఫోర్ పీసెస్ అనేవి మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇంత సైజు పెట్టి 4 సైడ్స్ అనేవి మనం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫిట్ ఎలా చేస్తామో ఈ స్టాండ్కి అనేది చూపిస్తాను. పదండి. చూడండి, క్లిప్స్ అయితే ఇవి పేపర్ క్లిప్స్ అంటారు వీటిని. మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ దొరికే ప్లేస్లో వెళ్ళి అడిగితే ఇస్తారు పేపర్ క్లిప్స్ అని. ఇలాంటివి మనం ఒక బ్లౌజ్ ఫిట్ చేయడానికి 2 డజన్లు అనేవి తీసుకోవాలి. 2 డజన్లు మొత్తం 24 వస్తాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూడండి, మనం ఫస్ట్ అయితే ఇలా చూడండి, లైన్ ఉన్న సైడు మనకి చిన్నగా ఏదైతే పార్ట్ ఉందో అక్కడ సైడ్ పెట్టుకోవాలి. లైన్ అనేది బ్లౌజ్ ఖచ్చితంగా హాఫ్ పట్టు బ్లౌజ్కి ఇలా గోల్డెన్ లైన్ అయితే ఉంటుంది. అది అనేది ఇక్కడ చిన్నగా ఉన్న సైడ్కి పెట్టుకోవాలి. స్టాండ్కి ఇక్కడ ఏం లేకుండా కటింగ్ ఉన్న బ్లౌజ్ పీస్ అనేది ఇటు సైడ్ పెట్టుకోవాలి. మనము చూసుకోండి, ఇది మనకి వుడ్ ప్లేట్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్లిప్ స్టార్టింగ్ నుంచి పెట్టేస్తున్నా. కరెక్ట్గా సైజు ఇక్కడ ఎంత గ్యాప్లో పెట్టామో ఇక్కడ కూడా అంతే గ్యాప్లో పెట్టుకోవాలి. లేకపోతే బ్లౌజ్ వర్క్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి సేమ్ సైజు మెయింటైన్ చేయాలి. చూడండి, ఇంత గ్యాప్ అయితే సరిపోతుంది. ఇలా ఇక్కడ సైడ్ కూడా ఈక్వల్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలానే మొత్తం పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి ఇలా ప్లెయిన్గా పెట్టాలి, ఏం లాగకూడదు. దీన్ని చూడండి, ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. మనం చూడండి, ఇప్పుడైతే మనం ఇటు సైడ్ పెట్టేసాం కదా. నెక్స్ట్ మనం ఫస్ట్ సైడ్ మన సైడ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ సైడ్లకి ఇప్పుడు పెట్టకూడదు. ఆపోజిట్ సైడ్ పెట్టిన తర్వాత ఈ సైడ్లకి పెట్టుకోవాలి. అది తర్వాత చెప్తాను. చూడండి, ఫస్ట్ స్టాండ్ అయితే మనం రొటేట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ మిడిల్లో మనం లాగాలన్నమాట. ఇంకా నేను చూపిస్తాను. చూడండి, 1 హ్యాండ్ నుంచి ఇలా లాగాలి. ఇలా లాగితేనే మనకు చాలా స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. వర్క్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ లాగేసి ఇక్కడ క్లిప్ పెట్టేయాలి. మళ్ళీ ఇటు సైడ్ ఆ 2 క్లిప్ల మధ్యలో మళ్ళీ ఇలా లాగాలన్నమాట. చూడండి, స్టిఫ్నెస్ అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత స్టిఫ్గా వస్తుందో. ఇలా ప్రతిదీ మనం మిడిల్లో ఆ 2 క్లిప్ల మిడిల్లోనే లాగాలి. ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇంకా ఇలా చూసి మొత్తం పెట్టేసుకుందాము. చూడండి, నేను పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇలా పట్టుకొని ఫస్ట్ మన సైడ్ ఇట్లా లాగుకొని ఇట్లా కింద కనుక్కోవాలి. ఇప్పుడైతే పెట్టేసుకోవాలి క్లిప్ అనేది. చూడండి, ప్రతిదీ కూడా అంతే. ఫస్ట్ క్లాత్ పట్టుకొని మన సైడ్ లాగి ఇప్పుడు ఇట్లా కిందకని ఇట్లా పెట్టేసేయాలి క్లిప్. ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తున్నాను కదండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం నేను షూట్ చేసి పెడతాను. చూడండి, ప్రతి సైడ్ దగ్గర ఆపోజిట్లో మనం 2 క్లిప్స్ మధ్యలో ఇక్కడ స్టిఫ్గా లాగి మనం ఇక్కడ క్లిప్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి, లేకపోతే ఈ క్లాత్ అనేది క్రాస్ వెళ్ళిపోతుంది. అట్లా వేస్తే వర్క్ నీట్గా ఉండదు. చూడండి, ఇక్కడ పట్టుకోవాలి స్ట్రైట్గా. అప్పుడు ఇక్కడ లాగి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మీరే ఓన్గా ఇలా స్టాండ్కి అనేది
బ్లౌజ్ పీస్ ఫిట్ చేస్తారు ఖచ్చితంగా. చూడండి మనము 2 సైడ్స్ అయితే పెట్టేసాము. ఇక్కడ చిన్న సైడ్ ఉంది, ఇప్పుడు మిగిలిపోయింది. ఇక్కడ కూడా ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ స్టాండ్ని టర్న్ చేసుకుందాం. స్టాండ్ అయితే టర్న్ చేసుకున్నాం. ఇక్కడ నెక్ పార్ట్ అనేది వస్తుంది, బ్లౌజ్ పార్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది నడుము పార్ట్ వస్తుంది, ఇక్కడ షోల్డర్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టిఫ్గా ఉండాలి కాబట్టి ఇటు సైడ్ నుంచి లాగాలి. ఇటు సైడ్ నుంచి అస్సలు లాగొద్దండి. మనం క్లాత్ ఇక్కడ ఇది వేరే క్లాత్ ఇక్కడ వరకు అయితే ఫిట్ చేసామో ఇక్కడ సైడే లాగాలి. ప్రతిసారి అటువైపు లాగినా ఇటువైపు లాగినా ఇక్కడ సైడే మనం ఫీడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక ఫస్ట్ ఇలా లాగాలి స్టిఫ్గా, తర్వాత ఇలా పెట్టేసేయాలి. చూడండి, ఇలా మన సైడ్ లాగాలి, తర్వాత ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా లాగాలి, ఇట్లా పెట్టేసేయాలి. సేమ్ అటు సైడ్ కూడా అంతే టర్న్ చేసుకున్నాము స్టాండ్. ఇక్కడ సైడ్ అసలు పెట్టకూడదు, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైడ్ పెడితే మనకు బ్లౌజ్ పీస్ అనేది టైట్గా కూర్చోదన్నమాట. చూడండి, ఇక్కడ సైడ్ మాత్రమే లాగాలి. లాగేసి పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు మనము స్టాండ్కి క్లాత్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది. చూడండి, క్లాత్ అనేది ఎంత స్టిఫ్గా ఉందో నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చూడండి, క్లాత్ ఇలా సౌండ్ వస్తుంది ఫిట్గా ఉంటే. చూడండి, ఇంత ఫిట్గా ఉంటే మనకు వర్క్ చేయడానికి ఈజీ అనిపిస్తుంది అన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్లో అయితే మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఎలా స్టాండ్కి మనం ఫిట్ చేసుకోవాలనేది అయితే చూపించాను. పార్ట్ సెకండ్లో మనకు ఈ బ్లౌజ్ మీద మార్కింగ్ ఎలా వేసుకోవాలి, మన ఆది బ్లౌజ్ సైజు అనేవి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పార్ట్ 2 కోసం వెయిట్ అయితే చేయండి గాయస్. బాయ్.